ఇవి మారేడు కాయలు. ఇవి శివలింగం పైన పత్రి పెట్టడం అంటాం కదా, ఆ పత్రి చెట్టు కాసే మారేడు కాయలు. ఈ కాయలతోటి లింగంకు అభిషేకం చేస్తే మంచిదంట, శివయ్యకి ఇష్టమట. ఇక మొన్న అరుణాచలం పోయేసిన ఒక అక్కయ్య చెప్పింది. నేను చెట్టు కాడికి వెతికి కాయలు పట్టుకొచ్చిన. వీటిని కోసి బుర్ర ఎట్లా రెడీ చేసుకుని చేస్తా. మరి మీరు కూడా ఏడన్నా దొరికితే కాయలు తీసుకొచ్చి ఇలా తయారు చేసి లింగం దగ్గర ఊకపోయే వాళ్ళైతే మీ దగ్గర ఉంచుకోరు, ఎప్పుడో ఒకసారి వెళ్ళే వాళ్ళైతే లింగం దగ్గర పెట్టేస్తే ఎవరు పోసినా పుణ్యం వస్తుంది. ఇక నేనైతే అక్కడే పెట్టేద్దామని 4-5 కాయలు తీసుకొచ్చిన. ఓ 2 పెట్టేస్తా, ఒక 2 నా దగ్గర ఉంచుకుంటా. మరి కొయ్యంగా ఎన్ని సక్సెస్ అవుతాయో చూస్తా. నా ఛానల్ను ఫాలో కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి, లైక్ చేయర్రి. చూస్తారు కానీ ఎవరు ఫాలో చేస్తలేరు, ఎవరు లైక్ చేస్తలేరు. చూసిన వాళ్ళు, లైక్ చేసిన వాళ్ళు బాగున్నాయని ఫోన్లో చెప్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు కొంతమంది. కొంచెం పెంచండి, కొంచెం ఎంకరేజ్ చేయి నన్ను, ఇంకా కొన్ని చెప్తా. చెప్పబుద్ధి దేనిలో ఎంకరేజ్ చేస్తే చెప్తారు కదా. చాలా గట్టిగా ఉంది, కష్టపడి కోసరైతుంది. దీంట్లో ఉండే గుజ్జు కూడా మంచిగా ఉంటే పడ్డప్పుడు పండు పడవక ముందు తెచ్చుకొని ఇట్లా కట్ చేస్తే గుజ్జు తినచ్చు. నూకలకు పని చేస్తుందంట, హెల్త్కు మంచిదట. నేనైతే చిన్నప్పుడే తిన్నా, నాకు అవన్నీ తెలియదు. కానీ నేను అమ్మమ్మల దగ్గర ఉంటే వాటితోనే ఉండేది చెట్టు. ఆ చెట్టు కిందనే ఆడుకుందాము. అప్పుడు చెట్టు దొక్కద్దని తెలియదు, ఏం తెలియదు. చెట్టు కిందనే ఆట చిన్న ఉన్నప్పుడు. ఆ పండ్లు పడ్డాయంటే పలగొట్టి ఇస్తుండే మా మామయ్య. ఇంకా ఇప్పుడు కూడా ఎప్పుడన్నా అవి తింటారని చెప్తే అవి తింటారా అని నన్ను కొంచెం ఏమంటారు ఎక్కిరిస్తారా, అట్లా చేసేటోళ్ళు కొంతమంది. కానీ ఇప్పుడు మళ్ళీ ఫోన్ల ద్వారా నిజంగానే తింటారని వచ్చేసి దీంట్లో తీస్తాయిగా. ఇది బాగానే ఉన్నట్టుంది తినడానికి కూడా, తర్వాత చూస్తా మంచిగా ఉందా మంచిగా లేదా అనేది. ఇప్పుడే తింటే మళ్ళీ దీన్ని ఎంగిల్ చేసినట్టు అవుతుంది. తీసి అయితే పక్కన పెడితే గ్లాస్ నీళ్ళు ఈజీగా పడతాయి. ఇంకా పెద్దదైతే రాగసీమలో పట్టినన్ని పట్టేటట్టు ఉన్నాయి. పెద్ద పండు కూడా ఉంది. ఇక ఇంత గుజ్జు వెళ్ళింది. హ్యాపీ 3 సార్లు పోయొచ్చిన చెట్టు కాడికి. అట్నుంచే పోయినా ఒకసారి చెట్టు కనిపించలేదు. కార్లో వెళ్తే ఒకసారి బస్సులో వెళ్ళేటప్పుడేమో రోడ్డుకున్నట్టు అనిపించింది. మళ్ళీ ఒకసారి పోయినా కనిపించలే. మా కాయలు పోయినా చెట్లలో ఉంది. మళ్ళీ వాళ్ళ మెల్లగా పోయినాం, స్కూటీ మీద మెల్లగా పోతే చెట్టు కనిపించింది. కాయలు కూడా కింద పడి ఉన్నాయి. ఫస్టే తీసుకొని వచ్చింది.